యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు వార్నింగ్ ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తా, మీరెవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది బీర్ల ఐలయ్య వార్నింగ్ అంటూ, నేను ఎమ్మెల్యేను, అధికారం మా చేతిలో ఉన్నది, మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది, పోలింగ్ డబ్బాలో చూస్తా అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నా సొంతూరు సైదాపురంలో ఒక్క వార్డు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే అంటూ తీవ్ర స్థాయిలో ఆయన మాట్లాడినట్టు. తీవ్ర స్థాయిలో, మామూలు స్థాయిలో కాదు, తీవ్ర స్థాయిలో మండిపడ్డాడట బీర్ల ఐలయ్య. ఎట్లెరకైతుందో మరి బీర్ల ఐలయ్యకు మరి ఎవరు తీసుకొస్తుర్రో ఎవరు చూపిస్తుర్రో, మరి డబ్బల తొంగి చూసేంత అవకాశం నీ ఒక్కనికి వస్తే మరి ఎట్లా ఇది నాకు అర్థమైతలేదు. మరి ఇది ప్రజాస్వామ్యమేనా? మరి ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తన సొంతూరైన సైదాపురంలో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. సైదాపురం నా సొంత గ్రామం, మీరంతా మా కుటుంబ సభ్యులే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడని సర్వేలన్నీ చెప్తున్నాయి, అభ్యర్థి గెలుపు లాంఛనమే అని పేర్కొన్నారు. కొంతమందికి కిరికిరిగాళ్ళు ఇళ్లలోకి వచ్చి ఓట్లను అడుగుతున్నారని మండిపడ్డారు. గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ ఉంటేనే అభివృద్ధి చేస్తానని తెగేసి చెప్పారు. ఒక్క వార్డు ఓడిపోయినా నేను ఓడిపోయినట్టే, ఒక్క ఓటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వేసిన నా మీద ఒట్టే, వీరభద్రస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక్కొక్కడి పని చెప్తా, వాళ్ళ తాట తీస్తా, నా ఇంటికి వస్తారు, పనులు చేయించుకుంటారు, నాపైనే పోటీకి దిగుతారా, గుర్తుపెట్టుకోండి, నా గడపను దొక్కనియ్య అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో సైదాపురం గ్రామానికి హామీల వర్షం కురిపించారు. సొంత నిధులతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని, సంక్రాంతి వరకు మరో 70 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానని హామీనిచ్చారు అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి కోటేస్తానట, తాట తీస్తాడట. ఎవరు? బీర్ల ఐలన్న. బీర్ల ఐలన్న ఇంత పెద్ద మాట ఎందుకు అన్నాడు అంటే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయద్దా? అక్కడ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క గుడ్ మార్నింగ్. హలో అక్క గుడ్ మార్నింగ్, నరేష్ మాట్లాడుతున్నా, జర్నలిస్ట్. గుడ్ మార్నింగ్. లైవ్ లో ఉన్నారు అక్క మీరు, లీడర్ టీవీ నుంచి. ఈ బీర్ల ఐలయ్య డైరెక్ట్ నిన్న బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే తాట తీస్తా అంటుడు, మరి ఇట్లాంటి రాజ్యం అయిందా ఆలేరు? అట్లాగే చేస్తున్నారు బాగా, అంటే గుండాయిజం రౌడీయిజం అనేది బాగా చూపిస్తున్నారు అక్క. మరి ఊర్లలో పోయేసి బీర్ల ఐలయ్య గారు ప్రచారం చేసుకొని నా అభ్యర్థిని గెలిపించుకొని అని చెప్పుకునే కంటే కూడా వాళ్ళని ఓడించండి, వాడిని గెలిపిస్తే నా ఇంటికి రానియను, ఈ ఊరిని నేను పట్టించుకోను, నాకు అవసరం ఉండదు, నా అభ్యర్థి గెలిస్తేనే నేను ఊర్లోకి వస్తా, ఈ ఊరిని పట్టించుకుంటా, ఈ ఊరిని అభివృద్ధి చేస్తా అని చెప్పడమే కాకుండా, ఎవరైనా కొంచెం గట్టిగా అట్లా ఎట్లా అంటారు సార్ అని అంటే నీ తాట తీస్తా, నీ సంగతి చూస్తా, ఇట్లాంటి మాటలు మైక్ లోనే అందరూ వినేటట్టుగానే బాహాటంగానే మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఒరిజినాలిటీని చూపిస్తున్నాడు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అనిపిస్తుంది. ఇప్పుడు అందరికి అదే ఆశ్చర్యపోతా ఉన్నారు, ఏంది మాటలను. ఇంకొక గ్రామంలో అయితే మాట్లాడుతూ ఉంటే ఆ పక్క నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వాళ్ళు 4 కలిసి ప్రచారానికి వాళ్ళు వెళ్తూ ఉంటే వాడు కనుక గెలిస్తే, ఇంకో నా పక్కన చెల్లి సర్పంచ్, వాడు కాదు, వాడు గెలిస్తే అని చెప్తున్నాడు, వాడు గెలిస్తే వాడు సర్పంచ్ కాదు, నా పక్కన చెల్లె సర్పంచ్ అని చెప్తున్నాడట. ఇంకా తాండాలకు పోయేసి పేరు పెట్టి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా లాలు నాయక్ అని నిలబడ్డాడు. ఆ లాలు నాయక్ నువ్వు గెలిస్తే నా ఇంటి గడప దొక్కనియా, నా ఇంటికి రావద్దు, నా గడప దొక్కనియా, అసలు సంబంధం లేదు, మీరు వచ్చినప్పుడు మీ ప్రచారం మీరు చేసుకొని వెళ్ళిపోవాలా, అంతే తప్ప ఈ విధంగా మాట్లాడటము, వాళ్ళని రెచ్చగొట్టడము, దానివల్ల ఆయన వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాడు, ఆయన నిజస్వరూపం బయటపడుతుంది. 2 ఏళ్ల కింద సేవకుని లెక్క వస్తా, నేను మీ అందరికి తమ్ముని లెక్క అన్న లెక్క ఉంటా, మీకు ఏదైనా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పి. ఏంటంటే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా అందరి బాధ్యత నీది, నా కోటేస్తేనే నేను ఊరు పట్టించుకుంటా, లేకపోతే ఊరు పట్టించుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం. ఇంకొక గ్రామంలో వీరప్ప అని మాజీ సర్పంచ్, మొన్నటి వరకు సర్పంచ్, ఇప్పుడు కూడా ఊర్లో మాక్సిమం నువ్వే నిలబడని అన్నారట మా పార్టీ తరఫున. ఆ అబ్బాయి నిలబడ్డాడు. ఆడికి వచ్చేసి మాట్లాడుకుంటూ, ఇక వీడు వీరప్ప నాకుల పోడు అని నాకు చుట్టమని అనుకున్నారు, వాడు నా చుట్టపోడు కాదు, వానికి ఏ కొన్ని ఓటు అంటుండట. సిల్లీగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు వారు మాట్లాడారు, అవసరమే లేదు. ఏదైనా ఉంటే నాకు నా అభ్యర్థికి ఓటేయండి, గెలిపించుకోరండి, నాకు ఊర్లో పనిచేయడం అలకగా అవుతుందని చెప్పుకోవాలా. మీ అవసరాలని నేను ఈజీగా చేయగలుగుతాను, వేరే పార్టీ సర్పంచ్ ఉన్నప్పుడు నా దగ్గరికి రాలేడు, మొహమాట పడతాడు, చెప్పాలి, అట్లా చెప్పాలా. బట్ ఆయన
అది మీరు అన్నట్టు ఇందాక ఆయన అసలు రూపం అంతా బయట 2 ఏళ్ల కింద అట్లా లేకుండే. నేను ఇంటర్వ్యూ చేయడానికి వస్తే కూడా ఆనాడు ఆ ప్రజల ముందర బతిలాడుకుంటుండు, మీకు కడుపులో తలకాయ పెట్టి మాట్లాడుతుండు, మీకు సేవకుని లెక్కుంటా, మీకు తమ్ముడు లెక్కుంటా అని. మరి ఇలా డైరెక్ట్ గా తాట తీస్తా అంటుండే, మరి ప్రజలు ఏమంటలేరు అక్కడ? మరి సర్పంచ్ గెలవడం ఆయనకి ఇష్టం లేదేమో, అందరు ఎదిగి వస్తే మళ్ళీ నాకు పోటీకి వస్తారేమో. ఇంకో గ్రామంలో ఎంత సిల్లీగా అంటే షారాజ్పేట గ్రామంలో నిరోష అనే అమ్మాయి కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యిండ్రు. ఆ అమ్మాయికి 2వ వార్డులో మేము అవకాశం ఇచ్చినాం. వార్డు మెంబర్, షీఈ్ జస్ట్ వార్డు మెంబర్. కోట్లు ఉన్న వాళ్ళు వచ్చి 2వ వార్డులో పోటీ చేస్తున్నారంటే అవసరమా? దమ్ముంటే రేపు నా మీద ఎమ్మెల్యే పోటీ చేయండి. కోట్లు ఉంటే ఈ 2వ వార్డుకు ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నారు? దమ్ముంటే రేపు ఎమ్మెల్యేగా నా మీద పోటీ చేయండి. దళిత మహిళ. అదే మళ్ళీ ఆయనకు ఓటేస్తే కూడా తెలుస్తుందట, డబ్బాల తొంగి చూస్తాడట ఖచ్చితంగా. అది నిన్న నేను తిరుగుతూ ఉంటే చెప్తున్నారు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ ఏమన్నా చేతులు మాకు తెలుస్తుందని చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు ఓటేసేది మాకు తెలుస్తుందని చెప్పి బెదిరిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. జూబ్లీస్ లో ఇట్లా గెలిచిరేమో మరి, దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మరి. అంతే కదా, వీళ్ళు ఓటేసేది వాళ్ళకి తెలుస్తుంది అంటే అట్లా భయపెట్టించే చేసినారా? భయపెట్టించి చేసిరా లేదా నిజంగానే తెలుస్తుందా మరి? ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి అట్లా మారిపోయిందా మరి? అదే అర్థం కావట్లేదు. మరి బీజేపీ కాంగ్రెస్ కలిసి ఇట్లాంటి ఒప్పందాలు ఏమైనా చేసుకొని ఎస్సీసీకి చెప్పుకొని చేస్తున్నారా? వాళ్ళకి కనబడేటట్టు ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఇప్పుడు బాజాబ్తా ఒక్క ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అనుచరులు కూడా ఊర్లలో ఇదే చెప్పి భయపట్టిస్తున్నారు. మీరు వేసే ఓటు మాకు తెలిసిపోతుంది ఎట్టేసిరు. ఇప్పుడు అమాయకులు ఉంటారు, తెలియదు వాళ్ళకు, తెలియని వాళ్ళు భయపడిపోతున్నారు. 100% భయపడతారు అక్క. అరే ఎమ్మెల్యేకి తెలుస్తుందట అంటే రేపు మళ్ళీ నా పింఛన్ అయిపోతుందో, నా ఇల్లు అయిపోతుందో అని భయం ఉంటారు కదా ఎవరైనా. చెప్తున్నారట స్వేచ్ఛగా ఓటేసే హక్కే లేకుండా ఈ మాట కూడా చెప్తున్నారట, రేపటి నుంచి నీ పెన్షన్ బంద్ అవుతుంది, నీ ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాదు. అట్లా చెప్పినాక ఇంకేం ఏడ్చింది ప్రజాస్వామ్యం? ఎమ్మెల్యే గారు కూడా అన్నట్టు అంటున్నారు, అది అన్నాడా లేదా నాకు తెలియదు, అన్నట్టు అంటున్నారు, ఇక మీ ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఓటు మాకు ఇవ్వాలి. మీరెట్లక్క మరి మీరెట్లా చెప్తున్నారు? మీ అభ్యర్థులు మరి వాళ్ళు ఎట్లా పోటీ చేస్తున్నారు? మరి భయపడుతురా లేకపోతే? మేము ఒకటే చెప్తున్నాము, బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్న రోజులు మనకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు అందినాయి. అది రైతు బంధు కావచ్చు, సకాలంలో వచ్చిన ఎరువులకు కొరత లేదు, రైతుల ఆత్మహత్యలు లేవు, గురుకుల పాఠశాలలో ఇంత గోస లేదు, మన పిల్లలు ఆగమైపోతున్నారు. 1030 గురుకుల పాఠశాలలో ఒక్క గురుకుల పాఠశాల తప్ప జరిగితే సరిచేసే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పటికి 130 గురుకుల పాఠశాలలో పిల్లలు అస్వస్థ గురై ఆసుపత్రి పాలయ్యారు. ఇదంతా కారణం ఎవరిది, దీని తప్పు ఎవరిది అని అంటే మాది అని కొందరు అంటారు, కొందరేమో రేవంత్ అంటారు. 100% మనదే. మనం భ్రమపడ్డం, నెలకు 2500 ఇస్తా అంటే ఆడోళ్ళం అందరం పోయి, నాకు ఇంటి ఆయన కూడా 500 ఇస్తలేడు, ఆశపడ్డారు. మీరు ఆశపడి వేసిర్రు, నేను మిమ్మల్ని తప్పంటలేనమ్మా, మీరు బాధపడ్డా సరే నిజమేనా అంటే నిజమే అంటారు. మీరు ఒక స్టేట్మెంట్ చూసారా అక్క? మీరు ఒక స్టేట్మెంట్ చూసారా? వి హనుమంతరావు చెప్పిండు 2500 రూపాయలు ఇస్తాం మేము, 2500 ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు అయిపోగానే ఇస్తామంటుండు. నమ్మొచ్చా? నేను చెప్పిన మీ దగ్గరకు వచ్చి ఓటు అడితే మీరు మహిళలు, మీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే మీరు ఒకటే మాటనండి, నా 50,000 నాకు బాకీ పడ్డారు, బాకీ పడ్డ 50,000 లెక్కేందో చెప్పినాక ఓటు అడగని చెప్పండి. అంతే, మొదలు పాత ఇయ్యాలి, లేదా తులం బంగారం కూడా ఇచ్చేది ఉండే వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ దగ్గరకు వచ్చి ఓటు అడితే ఒకటి చెప్పు, తమ్మి నా 50,000 లెక్కేందో చెప్పినాక ఓటు అడగని చెప్పండి. మొదలు అవి ఇచ్చినాక, లేదా దాని కథ ఏందో చెప్పినాక మార్పు రావాలని చెప్తున్నాం. మీరు అప్పుడు మార్పు రావాలని ఓటేసుకున్నారు, మరి ఇప్పుడు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? కేసీఆర్ ని ఎంట మేమున్నామని చెప్పాలనుకుంటే తప్పకుండా కేసీఆర్ పార్టీ అభ్యర్థికి ఓటేయండి. ఇది మా చెప్పుకునే విధానం. కోసం పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 2 సార్లు భూ కబ్జాలు, మస్తు భూ కబ్జాలు చేస్తున్నారు. చెప్తున్నా, ఇది కూడా చెప్తున్నా, ఆ భూ కబ్జాలను అడ్డుకోవడానికి పార్టీ తరఫున మేము పోరాటం చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా మీకు ఏ అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటది. ఒకనాడు ఎమ్మెల్యేకు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కలిస్తే చేతులు కట్టుకొని ఎమ్మెల్యే గారి ముందర, అధికారుల ముందర చేతులు కట్టుకొని మాట్లాడతాడు, మాకు ఈ పని ఉంది సార్, ఆ పని ఉంది సార్ అంటాడు. అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కలిస్తే ఎందుకు చేయరని అడుగుతాడు, ఈ పని ఎందుకు చేయరు, కావాలి నా ఊర్లో అని పట్టుబట్టి పని చేస్తాడు. మాకున్న కసి వాళ్ళకు ఉండదు, వాళ్ళు నిమ్మలంగా ఉంటారు. మా ఎమ్మెల్యే ఉండు, మా మంత్రి ఉండ నిమ్మలంగా ఉంటారు. మాకు ఆరాటం ఉంటది, ఎప్పుడు చేయాలి పని, ఎప్పుడు చేయాలి పని ఆరాటం ఉంటది. అది ఆలోచన చేయండి, తప్పకుండా
చేయండి అని చెప్తున్నాను నేను. అక్క యాక్చువల్ గా నాకు యాదగిరిగుట్ట నుంచి ఆలేరు నుంచి చాలా మంది రైతులు రుణమాఫీ గురించి అట్లే యూరియా కొరత అంటే సరే అప్పుడు ఆ పరిస్థితులు వచ్చినాయి, చాలా మాట్లాడినాం అయిపోయింది, కానీ రుణమాఫీ అయితే ఇంకా కాలేదక్క చాలా మందికి ఆ కాలేదు. కాన్స్టిట్యున్సీలో. ఇప్పటికీ చెప్తున్నాం 40% అయింది, 60% కాలేదు. ఇప్పుడు ఇప్పటికీ నాకు ఒక అతను రెగ్యులర్ గా కాల్ చేస్తా ఉంటాడు, అన్న నాది ఏపీజీవీబీ బ్యాంక్ ఉండేది ఇప్పుడు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయింది, అదేదో ఐఎఫ్ఎస్సి కోడ్ డిఫరెన్స్ వల్ల నాకు ఇప్పటిదాకా కూడా నాకు చేయలేకపోయినరు. యాదగిరిగుట్ట బ్రాంచ్ అట, ఇంకా అది బ్రాంచ్ పేరు కూడా చెప్పిండు ఆయన. సో ఇట్లా రుణమాఫీ కోసం చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు అక్క. ఏమన్నా మీరు అంటే దాని గురించి ఏమన్నా మాట్లాడేది ఉందా ఎప్పుడన్నా? గ్రామాలలో చెప్పిన నేను, గ్రామాల్లో క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు నేను చెప్పినాను, రుణమాఫీ చెప్పిన కాడికి 100% కానే లేదు. 40 మందికి 50 మంది అర్హత ఉండి కాలేదక్క. ఇప్పుడు అర్హత లేక వేరు, ఏదన్నా సరే 2 లక్షల పైన ఉన్నది అంటే అది చెప్పి అర్హత కాదండి. ఇప్పుడు చిన్న క్లరికల్ మిస్టేక్స్ ఉంటాయి, క్లరికల్ మిస్టేక్స్ ని సరిచేసి ఇచ్చే బాధ్యత ఎవరిది? మాట ఇచ్చినప్పుడు అది రైతులది కాదు కదా తప్పు, అది రైతులది కాదు కదా మిస్టేక్, అది 100% రైతులది కానే కాదు తప్పు. కాదు కాదు గవర్నమెంట్దే, 100% గవర్నమెంట్దే. గవర్నమెంట్ లో ఉన్న అధికారి బాధ్యతగా ఫీల్ కావాలా. ఎంతమందికి వచ్చింది? ఇప్పుడు వ్యవసాయ అధికారి దగ్గర ఉంటది లిస్టు, ఎంతమందికి అయ్యింది ఎంతమందికి రాలేదని వ్యవసాయ అధికారి ఉంటది. ఒక జిల్లా కలెక్టర్ లేకపోతే జిల్లా వ్యవసాయ అధికారు వాళ్ళు బ్యాంక్ వాళ్ళను వీళ్ళని సమయం చేసుకొని ఎంతమందికి వచ్చినాయి ఎంతమందికి రాలే, ఎందుకు రాలే సమీక్ష చేసుకోవాలి. చేసుకొని రాని వాళ్ళకు అందించే ప్రయత్నం చెయ్యాలి. అటు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు, ఇటు అధికారులకు చిత్తశుద్ధి లేదు. ఎమ్మెల్యే గారు ఒకసారి రివ్యూ పెట్టుకొని ఎందుకు రాలేదని ఎందుకు అడగరు? అడగలేదు, ఇప్పటిదాకా అడగలేదు. అడగాలి కదా. ఎమ్మెల్యేల బాధ్యత ఏంది? ఎందుకు రుణమాఫీ అయితే లేదు? ఇప్పటికీ నా ఇంటికి వచ్చిపోతున్నారు, నాకు రాలే రుణమాఫీ అని నడిచిపోతున్నారు. కారణం ఏంది? తీయండి, ఆ జాబితా తీయండి అని చెప్పి తీపిచ్చి మరి నాకు పక్కన రీజన్ ఇవ్వండి ఎందుకు రాయలేదు అని స్టేట్మెంట్ ఇవ్వండి, ఇస్తారు కదా వాళ్ళు. ఎమ్మెల్యే అడిగితే ఇవ్వరు, అధికారులు ఇస్తారు కదా. యాక్చువల్ గా ఇక్కడ 2 lakhs పైన కూడా కట్టుకోండి ఇస్తామన్నారు. సరే ఆ తర్వాత అసెంబ్లీలో మాతో కాదన్నారు, ఒప్పుకున్నారు, అయిపోయింది. తుమ్మల నాగేశ్వరరావు గారు కాల్ చేస్తే కూడా అవును 2 lakhs పైన మేము క్యాబినెట్ ఒప్పుకున్నాం, మేము చేయలేకపోతున్నాం, లోపల అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు నాకు కూడా లైవ్ లా. తీరా చూస్తే లోపల ఉండి లక్ష లోపల కూడా పాపం అర్హత ఉంది. అవును నేను తప్పు చేసినా ఆయన ఒప్పుకున్నాడు, కానీ నాకు తెలిసిన వ్యక్తి రాజపేట మండలంలో 2,80,000 ఉంటే పాపం 80,000 బయట అప్పు తెచ్చిండు వడ్డీకి కట్టుకున్నారు పాపం. అవును 2 లక్షలు మాఫీ అయితే కదా అని బాధకు 80,000 ఆడ అప్పు తెచ్చుకొని ఇక్కడ కట్టిండు. కడితే ఇప్పుడు అది వడ్డీ ఎక్కువైంది, అది అటు అయింది ఇది అయింది. ఇది కాకుండా ఈ 2 లక్షలు రాకపోగా ఆ 80,000 మీద వడ్డీ పెరుగుతుంది. ఈ ఆత్మహత్యలు జరగకపోతే ఏం జరుగుతాయి వీళ్ళు చేసే కథలకు? అట్లుంది పరిస్థితి. చివరిగా చెప్పండి అక్క, ఇటు పక్క కల్వకుంట్ల కవిత ఇక తను చేస్తున్న వ్యాఖ్యలని ఎట్లా తీసుకుంటారు? మరి పార్టీ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. చాలా దురదృష్టము. కేసీఆర్ గారి కడుపున ఆవుటడం మాకు బాధాకరంగా ఉంది. ఒకప్పుడు గర్వపడ్డం బుల్లిబిడ్డ లెక్క బయటకు వచ్చింది, పనిచేస్తుంది. తర్వాత కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమానికి సమానంగా తను కూడా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలిసే విధంగా తన ప్రయత్నం తను చేస్తుంది. మన సాంప్రదాయాలు మన వరకే ఉండేవి, అవి దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తం చేయడమే కాకుండా మహిళల్లో చైతన్యం తీసుకొస్తుందని మేము సంబరపడ్డాం. కానీ ఈ రోజు తను చేస్తున్న వాక్యాలు, తను చేస్తున్న చేష్టలు చూస్తుంటే ఈ రోజు మేమందరం కూడా బాధపడుతున్నాం. కేసీఆర్ గారు ఎంత కుమిలిపోతురు అనే భయం కూడా మాకున్నది. అంటే నిన్న మాధవరం కృష్ణారావు కూడా కుకటపల్లి ఎమ్మెల్యే కూడా తీవ్రంగానే విరుచుకుపడ్డాడు. నీ భరతం అంతా ఎవరైనా జవాబు గట్టి ఇవ్వాల్సిందే. తను ఇప్పటి వరకు పెద్దగా ఉద్ధరించింది ఏం లేదు. మంచి చేస్తే మంచి అంటాం, నువ్వు చేసే తప్పుడు పనులకు చెడే అంటాం, మంచిది కాదని చెప్తాం. మేము ఖండిస్తున్నాం తను చేసే ప్రతి యాక్టివిటీ. నిరంజన్ రెడ్డి గారిని కూడా పాపం ఆయన మహిళల పట్ల ఎంత గౌరవం ఉంటారో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. నువ్వు నీలమంత్రి అని పేరు తెచ్చుకున్నావు, అవసరం ఆ కామెంట్లు మీకు? మీరేమైనా చెప్పదలుచుకుంటే ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజలకు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేయలేకపోతే మీరు ఎందుకు చేస్తలేరని నిలదీయండి. ఎవరు అనిపిస్తారు అంటారు? ఇదంతా రేవంత్ రెడ్డి స్క్రిప్టా? ఇదంతా పక్కా రేవంత్ రెడ్డి. నేను ఒక్క మాట అడుగుతాను, ఇప్పుడు బీసీలకు చట్టాలు తీసుకురావాలి 42% అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కంటే తనే కవితనే ఎత్తి మాట్లాడింది. మధ్యలో కాడెందుకు వదిలేసినారు? మరి అవసరం లేదు. గతంలో మీరు మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడిండ్రు, సాధించిండ్రు. దేశంలో ఉన్న అన్ని పార్టీల మహిళా నాయకురాలను పిలుచుకొని జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేసి ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీల మహిళలు గట్టిగా అడుగుతున్నారని చెప్పి ఒక మెసేజ్ పంపించి సాధించారు.
వీఆర్ వెరీ హ్యాపీ. అట్లనే బీసీ రిజర్వేషన్ ఒకసారి ఎత్తుకున్న తర్వాత దాన్ని వదిలేదు. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పేసి మళ్ళీ పోరాటం చేయి. ఇప్పుడు మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మారినరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తే స్పీకర్ గారు తత్సారం చేస్తా ఉన్నారు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు అయితే దాంట్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు లేదు, సూచన మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో పార్లమెంట్ లో చట్టం తీసుకురండి అని ఎందుకు కొట్లాడతలేరు? పార్లమెంట్ లో చట్టం అయితే తప్ప పరిష్కారం లేదు. కాబట్టి దాని గురించి ఎందుకు కొట్లాడతలేరు? నాలెడ్జ్ ఉంది కానీ ఆ నాలెడ్జ్ ని, తనకున్న శక్తిని తప్పుదారిలో పోతున్నందుకు మేము బాధపడతా ఉన్నాం. తనకు శక్తి ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ ఈ రోజు ప్రజలకు అనుకూలంగా కాకుండా తనకు అనుకూలంగా పోయే పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది. పార్టీకి డ్యామేజ్ అవుతలేదా అంటే? అయితే ఎందుకు కాదండి, తప్పకుండా అవుతుంది కదా. అంటే ఇప్పుడు న్యూట్రల్ పర్సన్స్ కేసీఆర్ అంటే అభిమానం మాత్రమే ఉంటారు, ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉండరు. అభిమానం మాత్రమే, పర్వాలేదు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బాగా చేసిండు, తెలంగాణ తెచ్చిండు, కష్టపడ్డాడు, ఒక కొలిక్కి తెచ్చిండు అని అనుకునేటోళ్ళు కూడా ఏంది కవితను కంట్రోల్ చేయలేకపోతుండని కేసీఆర్ గారి మీద కొంచెం ఆలోచన కూడా వస్తుంది. ఉన్నట్టు మాట్లాడుతున్నా అనుకుంటారు కదా, బయట ప్రపంచం అట్లనే అనుకుంటారు కదా, నిజంగానే తప్పిదాలు ఉన్నాయేమో అనుకుంటారు. ఇప్పుడు ఎంత తెలివిలేని మాటలు మాట్లాడిండ్రు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మీరు అవినీతి చేసిరు కాళేశ్వరంలో అని చెప్పొచ్చారు. అటు కేటీఆర్ నేమో రేస్ లో అవినీతి చేసిరని చెప్పుకొచ్చారు. అవినీతి జరగలేదనే విషయంలో ఎన్నో సార్లు హరీష్ రావు గారు గాని, కేసీఆర్ గారు గాని వాళ్ళు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చుకుంటూనే వాళ్ళు ఈ ఎంక్వైరీకి కూడా అటెండ్ అయ్యి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూడలేదా జనాలు? కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెడితే చూడలేదా? తర్వాత కూడా కవిత ఇండైరెక్ట్ గా ఇంట్లో అవినీతి జరిగింది, అందులో సంతోష్ రావు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, మా నాన్నని ఇట్లా చేస్తున్నారు, మీ నాన్నని అట్లా చేస్తున్నారని చెప్తున్నారు. మేము అవినీతి జరగలేదు అంటే నువ్వు జరిగిందని ఎట్లా చెప్తావు? చెప్పడం కాదు, ఇంకా అసలు ఎవరు భుజం మీద తుపాకి పెట్టి ఎవరిని కాలుస్తుంది అసలు అర్థమైతుంది. అంటే నువ్వు టార్గెట్ ఎవరిని చేస్తున్నావు అని కనిపిస్తుంది క్లియర్ గా పిక్చర్. అంత తెలియకల్లా కవిత ఇట్లా మాట్లాడుతుంది అనేది మాకు నిజంగా కూడా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి మాకైతే అనుమానం, వెనకాల ఎవరో ఉండి ఈమెను నడిపిస్తున్నారు, ఈమెను ప్రేరేపిస్తున్నారు, ఈమెను రెచ్చగొట్టి పంపిస్తున్నారని అనిపిస్తుంది. అంత ఆసక్తురాలా అంటే ఇంకొకరు ప్రేరేపిస్తే ఇంకొకరు తనకు శక్తి ఉన్నప్పటికీ కూడా బ్యాడ్ టైం అనేది ఒకటి ఉంటుంది చూడండి, ఆ బ్యాడ్ టైమ్ బ్యాడ్ డైరెక్షన్ లో నడిపిస్తుంటది. అట్లా పోతుంది, అయితే అట్లా పోతుంది, ఆ బ్యాడ్ డైరెక్షన్ లో పోతుంది. తనకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు, ప్రజలకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజల తరఫున కొట్లాడే తత్వం కేసీఆర్ మాకు నేర్పిండ్రు. కేసీఆర్ బిడ్డగా తన బాటను వదిలేసి ఇంకో బాటకి వెళ్ళిపోతుంది, స్వార్థ రాజకీయాల కోసం వెళ్ళిపోతుంది, తన ఐడెంటిటీ పెంచుకోవడానికి కోసం పోతుంది తప్ప ప్రజలకు కొనగూరేది ఏం లేదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇది మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్పు గొంగిడి సునీత, ఆలేరుకు సంబంధించినటువంటి నాయకురాలు. ఇలా తను మాట్లాడుతూ ఉంది. మరి ఈ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే తాట తీస్తా అంటే తనేమంటుందంటే ఎట్లా తీస్తాడో చూద్దాము, మా అభ్యర్థులు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, కొట్లాడతారు, ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు మా వాళ్ళు అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంది. సో కవిత అయితే డ్యామేజ్ చేస్తుందని డైరెక్ట్ వాళ్ళే ఒప్పుకుంటారు. మాజీ ఎమ్మెల్యేనే తను డైరెక్ట్గా ఒప్పుకుంటుంది, కవిత వల్ల మాకు నష్టమే జరుగుతూ ఉంది పార్టీకి. సో కంట్రోల్ చేయలేకపోతే అది ఇంకా ఎక్కువై వేరే దారి తీసే ప్రమాదం కూడా ఉన్నదని చెప్పి డైరెక్ట్గా తను మాట్లాడుతూ ఉంది.